హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈరోజు ఈ వీడియోలో చాలా కామన్ టాపిక్ పేషెంట్స్ అడిగేది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మేడం నాకు ఒక లైన్ కంట్రోల్ దగ్గర ఉన్నది డార్క్ ఉంది, టెస్ట్ దగ్గర ఉంది లైట్గా ఉంది, మరి ఇలా ఉంటే ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివా? ఒకవేళ పాజిటివ్ అయితే మరి వీక్గా వచ్చింది కదా, బేబీ హెల్దీగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుందా? దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? బేబీస్ ఎలా, ఇది అసలు కన్ఫర్మా కాదా? నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు ప్రెగ్నెన్సీకి, అసలు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారండి. సో ప్రెగ్నెన్సీ యూరిన్ కిట్లో వీక్ పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, పాజిటివ్ ఆర్ నెగిటివా? ఒకవేళ మనకి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో యూజువల్గా చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ చాలా యాంగ్షియస్గా ఉంటారు. ఓవులేషన్ స్టడీస్, ఫాలిక్యులర్ స్కాన్స్ చేసినప్పుడు కానీ, ఐయుఐ చేసినప్పుడు కానీ, ఐవీఎఫ్లో బేబీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ టెస్ట్ డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ కన్నా ఒక వారం రోజులు 10 రోజుల ముందల నుంచే నాకు సిమ్టమ్స్ ఉన్నాయా, నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అనేది యూట్యూబ్లలో, గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. ప్లస్ యూరిన్ మనం డేట్ ఇచ్చే కన్నా ముందే ఒక 2-3 రోజుల ముందు నుంచే యూరిన్లో టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని వీక్ నెగిటివ్ వస్తే ఒకలాంటి కంగారు, వీక్ పాజిటివ్ వస్తే ఒకలాంటి కంగారు. సో ఇలాంటివన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అందరికీ ఉంటాయా అంటే అందరికీ ఏమీ ఉండవండి. ఒకవేళ లోపల ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా చాలామందికి సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. యూజువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ప్రెగ్నెంట్ వాళ్ళకి అని అంటే, చాలామందికి నాజియా, ఈజీగా అలసిపోతుంటారు, ఈజీ ఫెటికబిలిటీ అంటే రోజువారీ చేసిన పనుల కూడా అలసట అనేది, ఈజీగా నీరసం రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ లోపల ఉన్నప్పుడు బ్రెస్ట్ అనేది చాలా టెండర్గా, ఎంగాజ్డ్గా ఉండడం గమనిస్తుంటారు. కొంతమంది నాజియా, వామిటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది కాస్తంత పర్సీవ్ చేస్తారు. కొంతమంది యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, అన్నం అరగనట్టు ఉండడము, బ్లోటింగ్గా ఉండడము, ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీలో, ఎర్లీ సిమ్టమ్స్. కాకపోతే ప్రతి ఒక్క పేషెంట్కి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండవు. కొంతమంది పేషెంట్స్కి ఇలాంటి ఐయుఐ చేసినప్పుడు, ఐవీఎఫ్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కాబట్టి, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కాబట్టి, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇలాంటి పేషెంట్స్కి మనం సపోర్ట్కి బయట నుంచి కూడా ఇస్తాం కాబట్టి లోపల ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి పర్సీవ్ చేసుకుంటారు. సో అందరి పేషెంట్స్కి ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రతి పేషెంట్ ప్రెగ్నెంట్ ఏమీ కాదు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. సెకండ్, యూరిన్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? యూరిన్ టెస్ట్ అనేది బీటా-హెచ్సిజీ హార్మోన్ అనేది మనం యూరిన్లో యూజువల్గా మన పీరియడ్ స్కిప్ అయినప్పుడు, దాని తర్వాత 1-2 డేస్ తర్వాత చేసినప్పుడు అనేది డిటెక్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళల్లో. సో ఈ యూరిన్ ఎర్లీ మార్నింగ్స్, నైట్ కొంచెం వాటర్ తక్కువగా తాగి లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డిస్కార్డ్ చేసే శాంపుల్ తోటి మనం చేసుకున్నప్పుడు క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 2 to 3 డ్రాప్స్ మనం యూరినరీ కిట్లో వేసినప్పుడు మనకి ఇమీడియట్గా 2 లైన్స్ అనేది గమనిస్తామండి. చాలామంది పేషెంట్స్కి 2 లైన్స్, కంట్రోల్ లైన్, టెస్ట్ లైన్ 2 డార్క్గా, ప్రెగ్నెన్సీ అనేది లోపల ఉంటే 2 డార్క్గా వస్తుంది. సో దిస్ ఈస్ కన్ఫర్మేటరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ మనం వేసినప్పుడు ఇమీడియట్గా కంట్రోల్ డార్క్గా వచ్చి టెస్ట్ లైన్ లైట్గా వీక్గా వచ్చి పాజిటివ్ వస్తే చాలామందికి ప్రెగ్నెన్సీ ఉన్నట్టే లెక్క. ఇది ఇమీడియట్గా 2 లైన్స్, ఒకటి డార్క్ ఒకటి లైట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నట్టే చాలామందికి లెక్క. దీన్ని వీక్ పాజిటివ్ అంటాం. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే 2 మార్గాలు. 2 డేస్ ఆగి మళ్ళీ రిపీట్ చేసుకొని యూరిన్ టెస్ట్ అనేది రిపీట్ చేసుకున్నప్పుడు ఈ లైట్ లైన్ కాస్త డార్క్ లైన్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టు. లేదు, చాలామందికి కొంచెం యాంగ్షియస్గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, బ్లడ్లో బీటా-హెచ్సిజీ అనే హార్మోన్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఈ హార్మోన్ వాల్యూ వల్ల మనకి లోపల ప్రెగ్నెన్సీ నిజంగానే ఉందా లేదా అన్నది క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ హార్మోన్ అనేది 100 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేటరీగా ఉంటుందండి. 25 కన్నా తక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా ప్రెగ్నెన్సీ ఈజ్ నెగటివ్. 25 to 100 మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి వీక్ పాజిటివ్ లైన్స్ అనేవి రావడం మనం జనరల్గా గమనిస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ లోపల హెల్దీగా ఉందా లేదా ఎలా తెలియాలి అని అంటే, 48 అవర్స్ తర్వాత అంటే 2 డేస్ తర్వాత మళ్ళీ
మళ్ళీ ఈ హార్మోన్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఈరోజు 30 ఉందనుకోండి, 2 డేస్ తర్వాత చేస్తే 60 వస్తుంది, దాని తర్వాత 2 డేస్ తర్వాత చేస్తే 120. సో ప్రతి 2 డేస్కి అది డబుల్ అవుతూ ఉండాలి. సో ఇలా డబుల్ అవుతుంది అంటే లోపల ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంది అని అర్థం. ఒకవేళ డబుల్ అవ్వట్లేదు అని అంటే లోపల ప్రెగ్నెన్సీ హెల్దీగా లేదేమో అన్న డౌట్ వస్తుంది. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో కాకుండా గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో ఉందా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. సో ఇలా డబుల్ అవ్వట్లేదు అంటే మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి. ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్నా గైనకాలజిస్ట్ దగ్గర కన్నా ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. సో వాళ్ళు స్కానింగ్ చేసుకొని యూజువల్గా ప్రాపర్గా మీ రిపోర్ట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి వాళ్ళు మీకు ఒక డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏం చేయాలి అన్నది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.